things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుదాం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, మన అందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మలను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా మీరే మాతో మాట్లాడండి. మా ప్రాణము, ఆత్మ, శరీరము నీకు అప్పగిస్తా ఉన్నాం. నీ రక్తము క్రిందికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఇక్కడ ఆత్మీయ వాతావరణము కలగజేయండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి. మా జీవితాలను, మా బ్రతుకులను నీ వాక్యము ద్వారా బ్రతికించండి. నీ కృప అనుగ్రహించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ స్వాధీనమందుంచుకోండి ప్రభువా. శబ్దయంత్రం ద్వారా వింటున్న బిడ్డలను కూడా నీ స్వాధీనమందుంచుకోండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు స్వస్థత ఇవ్వండి ప్రభువా. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ బాప్తిజం లేనివారు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుదురుగాక. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం.
ప్రైజ్ ది లార్డ్. మరి యోధా ఇతడు యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యోధా. హల్లెలూయా. ఇతను మరి అనేక విషయాలు ఈ ఒక్క అధ్యాయంలోనే పొందిపరిచి వ్రాసి మరి పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ ఇవ్వటం జరిగి ఉన్నది. అనేక విషయాలున్నాయి దీంట్లో. మరి ఒక్క అధ్యాయమే ఉంటుంది. ఈ ఒక్క అధ్యాయము కూడా అనేక విషయాలు దీంట్లో భద్రపరచబడి పొందుపరచబడి ఉన్నాయి. వాటిలో మరి 3వ వచనము గనక మీరు చూచినట్లయితే, ప్రియులారా, మన అందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. ప్రైజ్ ది లార్డ్. విశేషమైన ఆసక్తి ఎవరికి? ఈ యూదాకి. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే దేని నిమిత్తము విశేషమైన ఆసక్తి? మన అందరికీ కలిగేది రక్షణ. మన అందరికీ కలిగేది రక్షణను గూర్చి. ఇది రక్షణను గూర్చి ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు చూచినట్లయితే మనందరికీ కలిగేది రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని. అంటే మీకు కంపల్సరిగా పోరాటం అనేది ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ. ఈ బోధ ఏదో ఈ రాత్రికాల సమయంలో మీరు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడాలి. ఎవరైతే రక్షించబడుతున్నారో వారందరికీ కూడా పోరాటం అనేది ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఇది లోకస్తులకు కాదు, వెలుపట ఉండు వారికి కాదు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఈ పత్రిక రాస్తుంది ఎవరి కోసమో చూస్తే, హల్లెలూయా, 1వ వచనం ఇలా చెప్తుంది, యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తు నందు భద్రము చెయ్యబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. అంటే తండ్రి అయిన దేవుని ద్వారా ప్రేమించబడిన గుంపున్నారు, యేసుక్రీస్తు ద్వారా భద్రం చేయబడ్డారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి భద్రం చేయబడిన జనులున్నారు. వారికి రాస్తున్న పత్రిక. బయటోళ్ళక
నో, బయట వాళ్ళకి కాదు, వెలుపట వాళ్ళకి కాదు. ఇది ఏర్పాటులో ఉన్నవారికి, ఎన్నికలో ఉన్నవారికి, యేసుక్రీస్తులో భద్రము చేయబడిన వారికి. హల్లెలూయా. మనము జగత్తుకు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనము ఏర్పరచబడ్డామా? ఏర్పరచుకున్నాడు ఆయన. ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారికి ఈ పత్రిక, వారితో మాట్లాడుతున్నాడు. మీకు పరిశుద్ధులైన మీకు ఈ బోధ అప్పగిస్తున్నాను. ఈ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరేం చెయ్యాలయ్యా? పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ బోధ మీద దాడి జరుగుతుంది. అపవాది ఈ బోధ మీద దాడి చేస్తాడు. ఈ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ మీద అపవాది ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. అయితే మీరు ఖచ్చితంగా పోరాడవలసి ఉన్నది. పోరాటం అనేది ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మలను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఓ చివరి కాలంలో ఉన్న వధువా, మరి అక్కడ అపోస్తులుడైన యోధా వేడుకుంటా ఉన్నాడు. ఈ బోధ నిమిత్తం పోరాడాలని వేడుకుంటా ఉన్నాడు. ఇంతకీ ఆ బోధ ఏది? ఆ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ ఏది? ప్రైజ్ ది లార్డ్. దీన్ని మీరు తెలుసుకోవాలని రాత్రికాల సమయంలో ఇష్టపడుతున్నారా? ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు నిజముగా ఈ సత్యంలో నడవాలనుకుంటున్నారా? ఆ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఏదో మీరు ఎరగాలనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని ఫాలో అయితే గనక ఈ వాక్యము మీద, ఈ వర్తమానము మీద ఎంత దాడి ఉన్నదో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏం రాస్తున్నాడు? ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి. ప్రజల రక్షణ మీకు కావాలా? రక్షణ. ప్రజల మనందరికీ కలిగేది రక్షణను గూర్చి మీకు వ్రాయాలని విశేషమైన ఆసక్తి ఉన్నది నాలో. ప్రజల మరి పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి యొక్క గుణలక్షణం, అతడు మండుతూ ఉంటాడు వాక్యము పట్ల. అతడు విశేషమైన ఆసక్తిని, వాక్యము పట్ల ఆసక్తిని కనపరుస్తాడు. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి చల్లారిపోయి ఉంటాడు. అతడికి విశేషమైన ఆసక్తి ఉండదు. ఎల్లచ్చులే అని నిర్లక్ష్యంగా ఉంటాడు. ప్రజల కానీ వాక్యము పట్ల, ఆత్మల పట్ల భారము ఈ పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుతారో అతడు నిలకడగా ఉంచదు. ఆత్మ ప్రజల ఒక్క చోట ఉంచదు. ఆ ఆత్మ అతనిని మండింపజేస్తా ఉంటది. అతన్ని వెలిగించిన తర్వాత అతనిని మండింపజేస్తా అనేకులకు కూడా ఆ ఆత్మ మండించేలాగా చేస్తుంది. అతను మండుతూ ఉంటాడు, అనేకులను కూడా మండిస్తా ఉంటాడు. ప్రజల పరిశుద్ధాత్మ ఒక అగ్ని, చిన్న అగ్ని, ఆ ఎండిపోయిన కర్రల దగ్గర వేసామనుకో, అది ఏమవుతుంది? మొత్తం
సొమ్ము తగలబడిపోతుంది. అవునా? ఒక్క చిన్న అగ్నే అది. ప్రజల అదే విధముగా దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో దేవుడు ఆత్మ కనుక ఉన్నట్లయితే అతడు ఆ ఊరినే కదిలించగలడు. ప్రజల మీరు చూడండి, ఒక స్త్రీ ఊరిని కదిలించిందంటే నమ్ముతారా మీరు? ఒక స్త్రీయా పాస్టర్ గారు? అవును, స్త్రీయే. ఊరిని జాతినే కదిలించినది. ఎవరో తెలుసా? ఆ స్త్రీ సమరయ స్త్రీ అయి ఉన్నది. సమరయ ప్రాంతాన్ని కదిలించి వేసేసినది. ఆమె జీవితం ఒక వేశ్య అయినా గాని, ఒక వ్యభిచారిగా జీవించినా గాని, ఎప్పుడైతే ఆ వెలుగు ఆమెను తాకినదో ఆమె జీవితమే మార్చబడినది. ఆమెను ఏమని సాక్ష్యం ఇచ్చారో తెలుసా? ఏమని సాక్ష్యం ఇచ్చారో చూడండి. యోహాను సువార్త మీరే చూడండి, 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది. 39వ వచనం. సమరయ స్త్రీ ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళి ఏ విధముగా చెప్తుందో చూడండి. 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రజల ఏంటి చెప్పిందమ్మి? ఏం చెప్పినదండి? హల్లెలూయా. చూస్తున్నారా అండి? ఇక్కడ మీరు చూస్తే 25 చూడయ్యా. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని. ప్రజల నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సియానని ఆమెతో చెప్పెను. ప్రజల ఇక్కడ చూడండి 28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ప్రజల ఊరి వారితో చెప్పగా, ఎవరండి ఈమె ఎవరసలు? సమరయ స్త్రీ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ఆత్మ వెలిగించబడినదో, ఎప్పుడైతే ఆ యొక్క మెస్సియాని ఎరిగినదో, ఇక ఎమ్మటే కుండ అక్కడే విడిచిపెట్టినది. నా జీవితాన్ని నేను చేసిన క్రియలు, నాకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడున్నవాడు నా పెనిమిటి కాడు అని నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సియా కాడా, వచ్చి చూడమని చెప్తా ఉన్నది. అప్పుడు ఆ సమరయ వారు ఏమంటున్నారో చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఈ స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన్ను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక
మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిది. హల్లెలూయా. చూసారా, ఈయనే లోక రక్షకుడు, ఈయనే మెస్సియా. ప్రైజ్ ది లార్డ్. మా మట్టుకు మేమే విశ్వసించి తెలుసుకున్నాం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఇక్కడ వాళ్ళకి ఏమొచ్చినది? బయలుపాటు, ప్రత్యక్షత. సమరయులకి క్రీస్తును గురించిన ప్రత్యక్షత, బయలుపాటు వచ్చినది. వారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మా మట్టుకు మేము ఆయన మాటలు విన్నప్పుడు మా మట్టుకు మేము ఏమంటున్నారండి? విని ఈయన నిజంగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. ఈరోజు వ్యక్తిగతముగా ఈ బయలుపాటు నీకు అవసరమై ఉన్నది. సమరీల దగ్గర వాళ్ళకి దేవుడు ఏ విధముగా బయలుపాటు వాళ్ళు కలిగి ఉన్నారో అదే బయలుపాటు నీకు అవసరమై ఉన్నది. ఆ బోధను ఎరగాలంటే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ ఎరగాలంటే ప్రత్యక్షత లేకుండా ఎరగలేవు. ప్రత్యక్షత లేకుండా ఎరగలేవు. ప్రజల ఊరినే కదిలిచ్చినది ఎవరు? ఒక స్త్రీ కదిలిచ్చి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకొని మండుతున్నది, మండుతున్న దివిటీగా ఉన్నది ఆమె. ఈరోజు మనం ఎలా ఉన్నామండి? ఈరోజు మనం ఎలా ఉన్నామండి? యేసుక్రీస్తులో ఏమైనా మార్పు ఉన్నదా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. నాడు ఉన్న దేవుడే నేడు ఉన్నాడు. హల్లెలూయా. అనాది కాలంలో ఉన్న అదే క్రీస్తు ఇప్పుడు ఉన్నాడు. ఆయన మారని దేవుడు. అపోస్తుల దగ్గర కదిలాడిన దేవుడు, ప్రవక్తల దగ్గర కదిలాడిన దేవుడే ఈ చివరి దినాల్లో ఇప్పుడు ఉన్నాడు. మారని దేవుడు. మరి మన విశ్వాసము ఒక్కసారి పరీక్షించండి. నీవు పొందుకున్న రెవల్యూషన్ సరిగానే ఉన్నదా? సరైనదేనా అది? వాక్య ప్రత్యక్షతతో కూడినదేనా అది? ఆ వాక్యము నిన్ను అగ్ని బాప్తిజం ఇస్తుందా? ప్రైజ్ ది లార్డ్. బాప్తిజం ఇచ్చి యోహాన్ ఏమన్నాడు? నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. మనలో ఉన్న చెత్త అంతటిని కాల్చేయడానికి, మనలో ఉన్న లోకమంతటిని దహించి వేయడానికి సరైన బయలుపాటును పొందుకున్నావా? సరైన ప్రత్యక్షతను పొందుకున్నావా? దేవుడి దగ్గర సరైన ఆరాధన చేస్తున్నావా? ప్రజల ఒక్క స్త్రీయే ఊరినే కదిలించిందంటే, గ్రామం మొత్తము కూడా కదిలించబడ్డారంటే, ఈరోజు మరి అదే ఆత్మ మనలో ఉండినప్పుడు అది ఇంకెంత ప్రభావితం చూపుతుందండి? ఇంక ఎంతగా ప్రభావితం చూపాలి? ప్రజల ఈరోజు లవోదికయ నులివెచ్చగా ఉంది. ఇటు దేవుడు కావాలి, ఇటు లోకము కావాలి. అలాంటి స్థితిలో ఉండిపోయినది. అందుకే నులివెచ్చని స్థితిలో ఉన్నది. చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నులివెచ్చగా ఉన్నావు అంటున్నాడు. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక
నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నానని ఆత్మ లవొదికయ కాలంలో ఉన్న ప్రజలతో మాట్లాడతా ఉన్నది. ఒకవేళ నీ భక్తి అలా ఉన్నదేమో సరిచేయి. నీ భక్తి నులివెచ్చని స్థితిలో ఉన్నదేమో, నామకార్థపు స్థితిలో ఉన్నదేమో, ఒక్కసారి పరిశీలన చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాక్యము పట్ల దాహం అనేది చనిపోయిందనుకో, అది దాహము లేదంటే ఉప్పు నిస్సారమైనదని అర్థం. ఉప్పు ఏం కలగజేస్తుంది? ఉప్పు ఏమి కలగజేస్తుంది? దాహాన్ని కలగజేస్తుంది, పుట్టిస్తుంది. నీకు దాహం అనేదే లేదనుకో, అంటే నువ్వు లోకానికి ఉప్పుగా లేవు, నువ్వు నిస్సారమై ఉన్నావు, సారము లేకుండా ఉన్నావు. అది సారము లేకుండా ఉంటే మరి ఏమి లేఖనం? ఎప్పుడైతే నువ్వు సారం లేకుండా ఉన్నావో, నిస్సారమైన స్థితిలో ఉన్నావో, అది పనికిమాలినదై మనుషుల చేత విసర్జించబడి తొక్కబడుటకే, కాళ్ళ కింద పడి తొక్కబడుటకే అది. ఒకవేళ 1000 ఏండ్ల పాలనలో నువ్వు ఒక నిస్సారముగా జీవిస్తున్నట్లయితే 1000 ఏండ్ల పాలనలో తొక్కబడతావేమో, పరిశుద్ధుల పాదాల కింద తొక్కబడే ధూళిగా ఉంటావేమో. ప్రజల అందుకే ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకునే సమయం ఇదే. ఎత్తబాటు అయిపోయిన తర్వాత ఇక నువ్వు ఏ మాత్రము కేక పెట్టినా ప్రయోజనం ఉండదు. ప్రజల కృప ఉండంగానే నువ్వు చక్కబెట్టుకోవాలి. దీపము ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎప్పుడైతే అన్ని జనుల దగ్గర నుండి కృప వెళ్ళిపోతుందో ఇక నువ్వు ఏమి చేసినా ఉపయోగం లేదు. ప్రజల అందుకే ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేయి. నిజంగా వాక్యం నాకు దాహాన్ని పుట్టిస్తుందా? నాకు వాక్యము పట్ల విశేషమైన ఆసక్తి ఉన్నదా? వాక్యము పట్ల దాహం ఉన్నదా లేదా? వాక్య విషయములో మాంద్యులుగా ఉన్నామా? వాక్య విషయములో మాంద్యులుగా ఉన్నామా? పరిశీలన చేయి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, యూదా రాస్తున్నాడు, యేసుక్రీస్తుకి దత్తపుత్రుడైన యూదా ఏమని రాస్తున్నాడు? మనందరికీ కలిగిన రక్షణను గూర్చి చదవమ్మా. 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగిడి రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషమైన ఆసక్తి గలవాడనై. మరి మన ఆసక్తి దే విషయంలో ఉందండి? ఈయన ఆసక్తి మనందరికీ కలిగిన రక్షణ నిమిత్తం, వాక్యము నిమిత్తం. ప్రజల మరి ఈరోజు సంగమా, ఈ వాక్యము వింటున్న మన అందరి ఆసక్తి కూడా దేని మీద ఉంది? వాక్యం మీదే ఉందా లేక లోకం మీద ఉందా? ఆసక్తి దేని మీద ఉంది? నువ్వు చూపించే ఆసక్తి వాక్యం మీద ఉందా? దేని మీద ఉంది? మనందరికీ కలిగేది రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషమైన ఆసక్తి అది. ప్రజల అవునా? ఈరోజు మనము ఆ యొక్క యూదా కలిగిన ఆసక్తి కనుక మనము కూడా కలిగి ఉన్నట్లయితే దివిటీల వలె మండుతూ ఉంటాం. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఆసక్తి చల్లారిపోయినది.
వాక్య విషయములో ఆసక్తి అనేది చల్లారిపోయి ఉన్నది. ఒక్కసారి చూద్దామా చల్లారిపోయిందో లేదో. ప్రకటన గ్రంథం 1 పేజీ తిప్పండి. 2వ అధ్యాయం. నాలుగో వచనం. అయినను మొదట నీకు ఉండిన ప్రేమను ఏంటి పాస్టర్ గారు? విలువైనది ఏది? వాక్యమేనా? ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? సంఘముతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడు? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటు నుండి తీసివేసేస్తాను. ఏమవుతుంది? సంఘం నిలువెచ్చగా ఉండిపోతుంది. మొదట ఉన్న ఆసక్తి తగ్గిపోయినది. మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టేసేసావు. దేవుడి పట్ల ఉన్న ఆశ, దేవుడి పట్ల ఉన్న వాక్యము గురించిన దాహము, దేవుడి పట్ల ఉన్న తృష్ణ నువ్వు వదిలిపెట్టేశావు. అందుకే నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నాడు? సంఘముతో. ఆత్మ మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. ప్రజల్లా విశ్వాసులమని చెప్పుకుంటున్న వాళ్ళల్లో ఆ వాక్యము గురించిన ప్రేమ, వాక్యము గురించిన ఆసక్తి తగ్గిపోయినది, చల్లారిపోయి ఉన్నది. ప్రజల్లా వదిలిపెట్టేశావు అంటున్నాడు. ప్రజల్లా ఆ వాక్యము పట్ల ఉన్న దాహము వదిలిపెట్టేశావు. అందుకే నేను నీ మీద తప్పు ఒకటి మోపాల్సి వచ్చింది. ఏంటి ఆ తప్పు? ఏమంటున్నాడండి? తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అప్పుడు నువ్వు రక్షించబడతావు. మారు మనసు ఒక్కటే సరైన మార్గం, లేకపోతే లేదు. ప్రజల సంగమా, ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నాను. విశేషమైన ఆసక్తి వాక్యము పట్ల యోధాకి ఉన్నది. ఆయన ఇస్కారియోతు యోధా కాదండి, యాకోబు సహోదరుడైన యోధా. అవును కదండి, రాశాడండి అక్కడ. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడనైన చాలా విషయాలు రాశాడు. ఇంతకీ పోరాటం అనేది ఉన్నదంటున్నాడు. ఏమంటున్నది? ఒకటి, మీరు ఎక్కడున్నారో చూడమంటున్నాడు. మీకు విశేషమైన ఆసక్తి ఉన్నదా? విశేషమైన ఆసక్తి కనుక ఉన్నట్లయితే మీరు నిజముగా ఆ అగ్ని మీలో మండుతూ ఉంటుంది. ప్రజల రాయాలని, ఈ పత్రిక రాయాలని, ఈ సువార్త వేరే వాళ్ళకి చెప్పాలని ఆయన
దాహము, ఆ యొక్క ఉరవడ ఆయనలో నుండి బయటకు వస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు చూడమ్మా, ఏమంటున్నాడో, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ. హల్లెలూయా. ఎవరండి? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ. దీని నిమిత్తం మీరు పోరాడాలంటున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ దగ్గరికి నేను రావటానికి ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. ఇంతకీ ఆ బోధ ఏదో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఆ బోధ ఏదో మీరు చూడాలని ఇష్టపడుచున్నాను. ఒక్కసారి మీరు యెషయా గ్రంథము వైపు తిరుగుదాం. అమ్మ బయటికి తీసుకెళ్ళి ఆడిచ్చమ్మ, బయటకు తీసుకెళ్ళి. ఒక్క నిమిషం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనము నుండి చదువుదాం. ఇది అయ్యా కొత్త నిబంధనే కాదు, పాత నిబంధన నుండి కూడా ఉన్నది. జాగ్రత్తగా పట్టుకోండి. అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. ఎవరండి ఆయన? అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబాలకి తగులు రాయిగా ఉంటాడంట. ఆయన అనేది వ్యక్తిగత సర్వనామం, వ్యక్తిగతమైనది, ఒక్కనికి సంబంధించినది. అవునా? వారు అంటే అనేకులని. మరి ఆయన ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబాలకి తగులు రాయిగా ఉంటున్నాడు. అభ్యంతరము కలిగించు బండగా ఉంటున్నాడు. యెరూషలేములో నివసిస్తున్న నివాసులకు చిక్కు వలగా ఉంటున్నాడు. యెరూషలేములోని నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? అభ్యంతరము కలిగించు బండగా ఉన్న ఆయన ఎవరు? ప్రైజ్ ది లార్డ్. తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యాన్ని కట్టుము. ఏమంటున్నాడండి? ఈ ప్రమాణ వాక్యాన్ని కట్టుము. ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. ప్రజల ఈ బోధను ముద్రించి ఎవరికి అప్పచెప్పమన్నాడండి? శిష్యులకు. ప్రజల ఇందాక మనం ఏం చూశాము? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడమని. హల్లెలూయా. అంటే పోరాటం అనేది ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.
ఎవరు అప్పగిస్తా ఉన్నారు? యేసు క్రీస్తే శిష్యులకు అప్పగించాడు. ఆ శిష్యులకి ఏ బోధ అయితే అప్పగించారో ఆ బోధ శిష్యులు ప్రపంచం అంతటికి తీసుకొని వెళ్ళిపోయారు. యూదయ, సమరయ, భూదిగంతముల వరకు. పట్టుకుంటున్నారండి ప్రజల? ఎక్కడికెక్కడికండి? యోదయ, అమ్మా పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యూదయ, అదే విధముగా సమరయ, యోధా ప్రాంతమే కాదు, సమరయుల దగ్గరికే కాదు, భూదిగంతముల వరకు, భూదిగంతముల వరకు కూడా. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇది జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏంటి ఆ బోధ. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క 2 కుటుంబాలేంటి? హల్లెలూయా. ఇజ్రాయెల్ యొక్క 2 కుటుంబాలేంటి అంటే, ఇజ్రాయిలు 10 గోత్రాలు ఒక కుటుంబముగాను, 2 గోత్రాలు ఒక కుటుంబం. ఇజ్రాయెల్ మొత్తం 12 గోత్రాలు, 12 గోత్రాలు 2 కుటుంబాలుగా ఉన్నాయి. ఈ 2 కుటుంబాలకి తగులు రాయిగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శరీరం ధరించుకొని భూమి మీదకి రాకమునిపే 712 సంవత్సరాల పూర్వమే, క్రీస్తు పూర్వం, మరి 712 సంవత్సరాల క్రితమే యెషయా రాస్తున్నాడు ఈ విషయం. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ యొక్క 2 కుటుంబాలకి తగులు రాయిగా, అభ్యంతరం కలిగించు బండగా, యెరూషలేము నివాసులకు బోనుగా, చిక్కు వలగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మీరు పేతురు రాసిన పత్రిక కూడా తిరగాలని కోరుకుంటున్నా. పేతురు కూడా దీని గురించి రాస్తా ఉన్నాడు. 1వ పేతురు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. నాలుగవ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారమై. హల్లెలూయా. మనుష్యుల చేత విసర్జించబడి దేవుని చేత ఏమంటున్నాడండి? దేవుని దృష్టికి, లేక దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయయగు ప్రభువు యొద్దకు వచ్చిన వారమై. ఆ రాయి ఎవరు? అమూల్యమగు సజీవమైన రాయి. ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారమై, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. బాహ్య సంబంధమైన మందిరము కాదు, మీరే మందిరం. ఆత్మ సంబంధమైన మందిరముగా సంఘము కట్టబడుతుంది, దేవుని సంఘం.
ప్రైజ్ ది లార్డ్. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రం సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడే. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయిను, మరి అది అడ్డు రాయి, అడ్డు బండ ఆయను. కట్టువారు వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమించబడ్డారు. ప్రజల్లా పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడో జాగ్రత్తగా చూస్తున్నారా? హల్లెలూయా. అడ్డురాయి, అడ్డు బండ ఆయనే. ఇజ్రాయేల్ 2 కుటుంబాలకి తగులు రాయిగా అభ్యంతరం కలిగించు బండగా ఉన్నాడు. అదే దేవుడు, యూదుల దగ్గర ఉన్న అదే దేవుడు, అదే బండ, అదే క్రీస్తు సియోనులో కూడా. సియోన్ అంటే ఎవరు? అన్యజనులై ఉన్నారు. ఈ అన్యజనుల సంఘంలో కూడా హల్లెలూయా, ఈ యొక్క అన్యజనుల సంఘములో కూడా ఆయన విశ్వసించుచున్న వారికైతే అమూల్యమైన వాడు గాను, విశ్వాసము ఉంచని వానికైతే అడ్డుబండగా, అడ్డురాయిగా, తగులు రాయిగా ఉన్నాడు. ప్రజల అనేకులు ఈ రాతికి తగిలి తొట్టిల్లుచున్నారు. ప్రజల అడ్డుబండ, అడ్డురాయి ఆయనే అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా పట్టుకుంటున్నారా? అందుకే మీరు చూడండి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరిట కూర్చున్నాను. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. వాక్యము మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూశారంటే మెస్సియా కొరకు, యెహోవా కొరకు ఎదురు చూశారు. ప్రజల్లో ఆ యెహోవాయే శరీరము ధరించుకొని ప్రజల యేసుగా వచ్చాడు. మీరు చూడండి, ఆది యందు వాక్యము ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు చదవండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యమేనా దేవుడు? ప్రజల వాక్యమేనా యెహోవా? 12 చూడండి, 12, 13 ఆ వాక్యము అని ఉంటుంది చూడమ్మా. 12, 13, 14 అమ్మా. 14వ వచనం. ఆ వాక్యము ఆది యందు ఉన్న వాక్యమే. హల్లెలూయా. జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలి. యేసుక్రీస్తు వెళుతూ బోధని ఎవరికి అప్పచెప్పాడు? శిష్యులకు అప్పచెప్పాడు. మీరు ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా ఏం చూశారు? 8వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం దాకా ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. ప్రజల మరి శిష్యులకు ఆ బోధ అప్పగించబడతా ఉన్నది. ఏంటి ఆ బోధ?
దేవుడు ఒకడు. దేవుడు పాత నిబంధనలో ఉన్న యెహోవాయే క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు. ప్రజల సంగమా పట్టుకుంటున్నారా? విషయం పట్టుకుంటున్నారా? నీకిది గ్రహించాలంటే ప్రత్యక్షత కావాలి. అపోస్తులకు అప్పచెప్పాడు బోధ. ఎవరికి అప్పచెప్పారు? యేసుక్రీస్తు శిష్యులకి అప్పచెప్పాడు. ఇప్పుడు శిష్యులు ఆ బోధను తీసుకొని వెళ్తున్నారు. ఏంటి ఆ బోధ? చూడండి ఆ అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం. తీసారా అండి? ముప్పై 8 నుండి చూస్తున్నాను. మీరందరూ జాగ్రత్తగా చూడండి. చాలా ఈ 5వ అధ్యాయంలో గమానియేలు ఇక్కడ ఏం చెప్తున్నాడో ఇతని యొక్క బోధ మీరు చూడండి. 33 చూడమ్మా. 33 నుండి నేను చూస్తున్నాను. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప ఉద్దేశింపగా. ప్రైజ్ లార్డ్. అపోస్తులని చంపాలని ఆ కాలంలో ధర్మశాస్త్ర ఉపదేశకులైన వారు ఉద్దేశిస్తున్నారన్నమాట. శిష్యుల్ని చంపాలని. ఆ టైంలో ఏం జరుగుతుందంటే వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప ఉద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమానియేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచాడు. అక్కడ పరిసయ్యుల యొక్క సభ ఉన్నది. అక్కడ ఆ సభలో నుండి, ఆ మహాసభలో నుండి లేచాడు. ఎవరితను? గమానియేలు. పట్టుకుంటున్నారా? ఈ గమానియేలు పరిసయ్యుడు మహాసభలో నుండి లేచి ఈ మనుష్యుని కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సంగమా పట్టుకోండి. మీరు వెళ్ళినాక ఈ 5వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, జాగ్రత్తగా చదవండి. వారితో ఇట్లా నేను ఇజ్రాయేలీయులారా, ఇజ్రాయేలీలు ప్రజలారా, ఈ మనుషుని విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. వాళ్ళందరూ ఏం ఆలోచన చేశారు? అత్యాగ్రాహులై ఆ మనుషుని చంపాలని చూస్తా ఉన్నారు. ప్రజల అప్పుడు వాళ్ళల్లోనే ఒకడు లేచి ఇతన్ని బయటికి పంపించండి, కొద్దిసేపు ఈ ప్రజలతో నేను మాట్లాడతానని అక్కడ ఉన్న పరిసయ్యుల తెగతో ఈ గమానియేలు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈ మనుష్యుని మీరు ఏం చేయబోతున్నారు? జాగ్రత్త. ఎందుకు వీళ్ళకి జాగ్రత్త చెప్తున్నాడు? ఆ మనుష్యుని జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడు. చూడండి, ఈ దినమునకు మునుపు దూత లేచి తానొక గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుష్యులను వారితో కలుసుకున్నారు. ఈ దూత అనే వారితో. అర్థమవుతుందా? గొప్పవాడని చెప్పుకున్నాడు. ఇంచుమించు 400 మంది మనుష్యులు వానితో కలుసుకొని వాడు చంపబడెను. వారికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైపోయారు. హల్లెలూయా. 37 వారికి తర్వాత జనసంఖ్య దినాలలో
గలిలీయుడైన యూద ఇతడు లెగుస్తున్నాడు. గలిలీయుడైన యూద అను ఒకడు వచ్చి ప్రజలను తమతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాడు. వాడును కూడా నశించాడు. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. అవునా? ఇప్పుడు 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పునదేమంటే, అంటే ఇప్పుడు ఈ గమానియేల్ అనే వ్యక్తి ఆ ఇజ్రాయిల్ అధిపతులకి సలహా ఇస్తున్నాడు. ప్రజలారా, నేను చెప్పునది ఏమంటే, పట్టుకుంటున్నారా? 38. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని వదిలిపెట్టండి. ఈ మనుషుల జోలికి వెళ్ళద్దు, వారిని వదిలిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను ఒకవేళ మనుష్యుని వలన కలిగినదాయన అది వ్యర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని వలన కలిగినదా మీరు వానిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారు దగుదురు సుమి. వాళ్ళ బోధ గాని వాళ్ళు చేస్తున్న కార్యాలు గాని అవి దేవుని వల్ల అయినయా? ప్రజల అది మీరు వ్యర్థపరచలేరు. ప్రజల ఆ బోధను మీరు చంపలేరు. హల్లెలూయా. మనిషిని చంపగలుగుతారేమో గాని బోధని చంపలేరు. మీరు దేవునితోనే పోరాడేవారవుతారు సుమే. జాగ్రత్త. మీరు ఆ వ్యక్తులను చంపాలనుకుంటున్నారు అని పరిసయ్యుల అధికారులకి సలహా ఇచ్చాడు గమానియేలు. పట్టుకుంటున్నారండి? తర్వాత వచనం. హల్లెలూయా. పోరాడుదురు సుమి. 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి, హల్లెలూయా, అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఇది పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ. ప్రజల యేసు నామమును బట్టి ఇక మీరు బోధించకూడదు. ప్రజల ఆ యొక్క బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. కొట్టి విడుదల చేశారు. లేకపోతే వాళ్ళందరిని చంపాలని చూశారు. అపోస్తులు అందరిని కూడా ఆ రోజు పరిసయ్యులందరూ చంపాలని చూశారు. అధికారులు సభలోకి లాక్కొచ్చి చంపాలని చూసినప్పుడు దేవుడు వాళ్ళల్లో ఒక వ్యక్తికి జ్ఞానవాక్యం ఇచ్చాడు. ఆ జ్ఞానవాక్యము ఇవ్వటము ద్వారాగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా అది వాళ్ళు దేవుడి ద్వారా బోధిస్తున్నట్లయితే, దేవుడి వల్ల కార్యాలు జరిగించినట్లయితే మీరు ఎవరితో పోరాడుతున్న వాళ్ళు అవుతారు? దేవునితోనే పోరాడుతున్న వాళ్ళు అవుతారు సుమే. మీరు వారి జోలికి వెళ్ళొద్దు, వారిని వదిలిపెట్టండి అని చెప్పారు. ఒకవేళ దేవుడి ద్వారా కాదా వ్యర్థమైపోతారు వాళ్ళు. అలా ఇద్దరు ముగ్గురిని చూపించాడు. దూదమా వాళ్ళ పేరేంటి? దూద అనివాడు. అవును కదండి. దూద అనే ఒకడు. తర్వాత ఇంకొకటి గలిలీయుడైన యోధ. జనసంఖ్య రాస్తున్న దినాల్లో ఇతడు ఒకడు. ఇతడు కూడా ప్రజలను గుంపుగా చేస్తా ఉన్నప్పుడు ఈ విధమైన యేసు నామములో, మరి ఇప్పుడు తర్వాత అపోస్తులు లేచి యేసు నామములో బోధిస్తుంటే బోధించకూడదని వాళ్ళను పట్టుకొని కొట్టి చంపాలని చూస్తున్నప్పుడు ప్రజల
చాలా మందిని చంపారు. స్టెఫన్ అయితే రాళ్ళు తీసుకుని కొట్టి చంపారు. పేతురుని అయితే తల క్రిందులుగా సిలువ వేసేశారు. హతసాక్షులైపోయారండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ, వాళ్ళంతా హతసాక్షులైపోయారు. ఈరోజు ఆ బోధ కోసం నువ్వు ఎంత ప్రయాస పడుతున్నావు ఒక్కసారి ఆలోచించు. ఎన్ని గంటల సమయము హెచ్చిస్తున్నావో ఆలోచించు. నీ జీవితం ఆ బోధకు అర్పించావా? అసలు వాక్యం కోసము ప్రతిష్ఠించుకున్నావా? అసలు ప్రజల వారైతే ఆ బోధ నిమిత్తము హింసించబడ్డాడు. అక్కడ కొట్టారు. 40వ వచనంలో వారందరినీ ఏమంటున్నాడో చూడమ్మా, మీరే చూడండి. 40 వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి, అవునా, కొట్టించి. ప్రజల ఎటువంటి శ్రమ అండి. బోధ నిమిత్తము వాళ్ళు తన్నులు తింటున్నారండి. తన్నులు తినకుండానే సంఘానికి రమ్మంటే రాలేకపోతున్నారే. వీళ్ళు తన్నులు తిన్నా వదిలిపెట్టటల్లా, చర్చి ఆ వాక్యాన్ని వదిలిపెట్టటల్లా, ఆరాధనని వదిలిపెట్టటల్లా, చెరసాల్లో వేసినా కానీ. మీరు చూస్తారండి, అపోస్తులైన పౌలు గారు ఒకసారి లేఖనం చూపిస్తాను, మీరు చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం తీయండి. 19 నుండి చూడమ్మా. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయెనని చూచి పౌలు శీలయు పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారాలు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీద దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రాలు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. ఆ బోధ బోధిస్తే వాళ్ళకి ఎంత శ్రమ చూడండి. బెత్తములతో కొట్టాలని ఆజ్ఞాపించారు. నిన్నేమన్నా కొడుతున్నారా? ఏం కొట్టకుండానే ఆరాధన చేయటానికే బద్ధకంగా ఉండిపోయి రాలేకపోతున్నావంటే వాళ్ళ విశ్వాసంతో నీ విశ్వాసం పోలిస్తే అత్త. ఇప్పుడు వాళ్ళు బెత్తములతో కొట్టాలని ఆజ్ఞాపించబడ్డారు. ఇక న్యాయాధిపతి చెప్పిన తర్వాత 23వ వచనం చూడు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చాలా దెబ్బలు తిన్నారండి ఆ నామము నిమిత్తం. అయినా వాళ్ళు ఆరాధన మానారనుకున్నావా? వాళ్ళు పాటలు పాడటం మారారనుకున్నావా? ఆరాధన చేయటం ఆపారనుకుంటున్నావా? ఒక్కసారి చూడు, నువ్వే చూడు. అంత దెబ్బలు తగిల్లా, అంత రక్తము కారుతున్నా, వారి గాయాలైన రక్తము కారుతుంది, వాళ్ళ శరీరం చేల్చబడినది, అయినా కానీ వారు ఆరాధన వదలలేదు. వారి ఆరాధన వదలలేదు. ఒకసారి మీరే చూడండి. వాళ్ళ విశ్వాసం ముందు మన విశ్వాసం కూడా ఒక లెక్కేనా? ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, వారి చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో వేసి వారి కాళ్లకు బోండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలందరూ వినుచుండిరి. చూసారా అండి? వాళ్ళ ఆరాధన ఏమన్నా మార్చారా అండి? మానారా అండి?
వారు అన్ని దెబ్బలు తిన్నా గాని వాళ్ళు కీర్తనలు పాడుచున్నారు, ప్రార్థనలు చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క బంధకాల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. నీకెన్ని బంధకాలు ఉన్నాయో చెప్పండి. ప్రజల నిన్నేమన్నా ఈ లోకస్తులు ఏమన్నా బంధకాలు వేసి తలుపులేసి బిగించారా అండి దేవుడి సన్నిధికి రానీయకుండా? నీ అంతటి నీవే ఇష్టపడటంలా మందిరానికి రావటానికి, ఆరాధనకి రావటానికి, వాక్యం దగ్గరికి రావటానికి. ప్రజల కానీ వాళ్ళు దెబ్బలు తిన్నారు, వారు కొట్టబడ్డారు, చీల్చబడ్డారు, అయినా వాళ్ళ ఆరాధన వదిలిపెట్టలేదు. వాళ్ళ భక్తి ముందు మన భక్తి త్రాసులో పెట్టి చూద్దాం. ఒకవైపు అపోస్తల భక్తి పెడదాం, ఇంకొక వైపు మన భక్తి పెడదాం. త్రాసులో పెడితే ఏది ఎక్కువగా ఉందంటావు? ఏ భక్తి అనేది ఎక్కువగా ఉండిద్ది? మందా వాళ్ళదా? సరి చేసుకోవాల్సింది మనం. మన విధానం కరెక్ట్గా లేదు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. కొట్టిన, ఉమ్ము వేసిన, సొరంగాల్లో బంధించారండి. గొలుసులతో బంధించారు, బోండాలేసి గొలుసులతో బంధించేశారు. సొరంగాల్లో లోన గృహాల్లో బంధించారు. అయినా కానీ వాళ్ళు దేవుణ్ణి స్తుతించటం మానలేదు. దేవుడు వారి సంకెళ్ళు ఓడదీసేశాడు. పెద్ద భూకంపం వచ్చింది. చూడమ్మా అక్కడ ఏం జరిగినదో. వాళ్ళు ఇక పౌలు శీలయ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకాలు ఊడిపోయెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరుచుతుండ చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకోబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి? ప్రజల అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి? వాళ్ళు రక్షణకు సంబంధించి విశేషమైన ఆసక్తి కలిగిన వాడై యోధా రాస్తున్నాడండి ఆ రక్షణను గూర్చి. ప్రజల మీకు కావాలనుకుంటున్నారా రక్షణ? మీకు కావాలి అనుకుంటే మీరు ఆ యొక్క బోధ ఏదో మీరు ఎరగవలసిన వారై ఉన్నారు. ఆ బోధ ఒక్కసారి మీరు చూడండి. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం. ఇంతకీ ఆ బోధ ఏదో చూద్దాం. అమ్మ, అపోస్తులకు అప్పగించబడిన బోధ ఏదో మీరే చూడండి. 5వ అధ్యాయములో అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం మనం ఇందాక చదివాం కదండి. 5వ అధ్యాయం 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలుని పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు, యేసుక్రీస్తు నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచు ఉండిరి. ఇదండి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ. ఏంటి ఆ బోధ? యేసే క్రీస్తు అని, యేసే క్రీస్తు అని ఇంటింటికి వెళ్ళి మానక అపోస్తులు బోధిస్తా వచ్చారు. హల్లెలూయా. ఇదే కదండి వాళ్ళు బోధించినది. హల్లెలూయా.
ఇంకా చూడండి, ఇంకా కొన్ని లేఖనాలు చూపిస్తాను. ఇక 17వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 5వ వచనం. శీలయు 18 అమ్మ 18:5. అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. ఎవరు ఇక్కడ? ఇక్కడ ఎవరండి? పౌలు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎన్నవ అధ్యాయంలో? 9వ అధ్యాయంలో. ఇందాక మనం చూసింది ఎన్నవ అధ్యాయం? 5వ అధ్యాయంలో. అప్పుడు పౌలు లేడు అక్కడ. అపోస్తులు పేతురు, యోహాను, యాకోబు వీళ్ళున్నారు. వీళ్ళు అపోస్తులను పిలిపించి కొట్టించారు అక్కడ. ఇక్కడ పౌలు వాళ్ళు పేతురు ఏదైతే బోధించాడో, ప్రైజ్ ది లార్డ్, అదే విధ బోధ పౌలు గారు కూడా బోధిస్తున్నాడు. ఎందుకు? పేతురులో ఉన్న ఆత్మ పౌల్లో ఉన్న ఆత్మ ఒకటే. ప్రైజ్ ది లార్డ్. అదే ఆత్మ ఎవరిలో ఉంది? యోహానులో కూడా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారండి? ఇక్కడ పౌలు ఏమంటున్నాడండి? యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. అవునా? ఇంకొంచెం లేఖనం చూడండి. అదే అధ్యాయంలో అపోల్లో అనే వ్యక్తి చూడమ్మా, తీశారా అండి? 24. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. 18:24 అండి. చూస్తున్నారా? అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనాలయందు ప్రావీణ్యుడై ఉన్నాడు. అతడు విద్వాంసుడు, బాగా చదువుకున్న విద్వాంసుడు, లేఖనాలయందు ప్రావీణ్యత కలిగిన వ్యక్తి, నైపుణ్యత కలిగిన వ్యక్తి అన్నమాట. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశము నొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాటలాడ ఆరంభించాడు. ఎవరు? ఈ అపుల్లా అనే వ్యక్తి. పిస్కిల్లా, అకుల విన్నారు ఆయన బోధ. అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిడి. ఇక దేవుని మార్గము ఈ పిస్కిల్లా, అకుల వీళ్ళు అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచారు. తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. యేసే క్రీస్తు అని లేఖనాల ద్వారా అతడు దుష్టాంతర పరిచి యూదుల వాదనను బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. చూశారా అండి? అపోస్తులు ఏది బోధించారో, అపోస్తులుడైన పౌలు గారు ఏది బోధించారో, అక్కడ ఉన్న సంఘము కూడా, వర్తమానము విన్న సంఘము కూడా, ప్రారంభమైన సంఘము కూడా యేసే క్రీస్తు అని అకుల పిస్కిల్లాలు కూడా అదే నమ్మి ఉన్నారు. ఈ అలెగ్జాంద్రు వాడైన
ఇతను కూడా యేసే క్రీస్తు అని నమ్మి దృఢముగా యూదులకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. చూసారా అండి? యూదులు యేసును క్రీస్తుగా ఒప్పుకోవటం లేదు. యూదులు యేసు క్రీస్తును తండ్రి అయిన యెహోవాగా ఒప్పుకోవటం లేదు. ప్రజలు కానీ శిష్యులు అదే బోధ ఏంటంటే యేసే క్రీస్తు. ప్రజలు పట్టుకుంటున్నారండి. యూదులు మాత్రం యేసే క్రీస్తు అని ఒప్పుకోవటం లేదు. అందుకే యూదులకి గట్టిగా చెప్తున్నారు వీళ్ళు. ఈరోజు మతశాఖ సంస్థలు మరి యెహోవాయే యేసుక్రీస్తు అంటే ఒప్పుకుంటున్నాయా? ఒప్పుకోవటం లేదు. ఈరోజు కూడా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాయి. ఆ రోజు యూదులు ఒప్పుకోలేదు. ఈరోజు అన్ని జనుల సంఘము కూడా ఒప్పుకోవటం లేదు. ఏమని? యేసే క్రీస్తు అని. ప్రజల ఇంకో యోహాను కూడా ఏమని రాశాడో చూడండి. ఈ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలి. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి. యోహాను కూడా సాక్ష్యం చెప్తా ఏమని రాస్తున్నాడో చూడండి. ప్రజల 5వ అధ్యాయం 1వ వచనం. యేసే, యోహాను రాసిన మొదటి పత్రిక అండి, 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నువ్వు నమ్మాలంటే నీకు ప్రత్యక్షత కావాలి, బయలుపాటు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే సమరయ స్త్రీకి ఇచ్చిన బయలుపాటు, సీమోను పేతురుకి ఇచ్చిన బయలుపాటు నీకు కూడా ఉన్నట్లయితే నీవు వాక్య పక్షాన నిలబడగలవు. యేసే క్రీస్తు అని నమ్ముతావు, లేకపోతే నమ్మలేవు. హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు కూడా ఏమన్నాడో చూడండి. ఇప్పుడు యోహాను ఏమన్నాడు? యేసే క్రీస్తు అన్నాడు. అవును కదండి? యోహాను కూడా ఇక్కడ రాసింది యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు ఆయన కూడా యూదులతో ఏం మాట్లాడాడో శరీరం ధరించుకొని వచ్చినప్పుడు ఆ సంగతుల వైపు కూడా మీరు తిరగాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 21 నుండి చదువుతున్నా. మరి యొక్క నేను క్లోజ్ చేయబోతున్నా, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ మాటలతో నేను క్లోజ్ చేయబోతున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను. ఎవరు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, మీరు క్రిందవారు, నేను పైనుండి వాడను. మీరు ఈలోక సంబంధులు, నేను ఈలోక సంబంధుడను కాను. 24 కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. ఇదే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ. ఈ బోధ మీదకి అపవాది దాడి చేసినది.
ఈ బోధ మీద అపవాది దాడి చేసింది. ఏ విధముగా వాడు దాడి చేశాడు, ఎలా ఈ బోధ మీద దాడి జరిగినది, ఇప్పుడు వాడు ఏ విధముగా తన సంఖ్యను పెంచుకున్నాడు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వారం మనం చూద్దాం. ప్రజలారా, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. నేను ఆయననని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. కాబట్టి వారు నీవెవరవని ఆయన అడగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుండినో వాడినే. మిమ్మలను గూర్చి చెప్పుటకు, తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయేది. ప్రైజ్ లార్డ్. కావున యేసు ఇక్కడ ఏమంటున్నాడు, మనుష్య కుమారుడు పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పించినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? యేసే తండ్రి అయి ఉన్నాడు. నేనే ఆయననని మీరు విశ్వసించకపోతే మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు. మరి అపవాది ఏం చెప్తుందో తెలుసా? లేదు 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 లేదు. అపవాది యొక్క బోధ ఏందో తెలుసా? ఆది కాండము నుండి అవ్వ దగ్గర వాడు ఏమి నేర్పించాడో తెలుసా? వాడి బోధ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు, దేవుడు ఒక్కడేనని. మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం దేవుడు తినొద్దన్నాడు. వాడేం చెప్పాడు? మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం తిన్నా ఏం కాదు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవుళ్ళు వలె ఉంటారు. దేవుడు కాదు, దేవుళ్ళు బహువచనం వాడాడు. వాళ్ళ తండ్రి బోధ అదే, అపవాది బోధ అదే. ప్రజల దేవుళ్ళు వలె. మీకు తెలుగు బైబిల్లో ఏముంటది? దేవదూతల వలె ఉంటారని రాయబడుతుంది. ఈ పండు తిన్నప్పుడు మీరు దూతల వలె చూడది, మీకే అర్థమవుతుంది. చూడమ్మా, 3వ అధ్యాయంలో 4వ వచనం, అందుకు సర్పం మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవుడికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవతలు అని రాశాడండి, దేవతలు కాదు. ఇంగ్లీష్లో గాడ్స్ అన్నాడు. దేవుళ్ళు వలె ఉందురని అక్కడ వాడిన అబద్ధమే ఈ చివరి కాలానికి కూడా ఇంకా సంఘాన్ని అనేక విధాలుగా అపవాది మోసగిస్తున్నాడు. వధువు ఆ మోసంలో ఉండదు, పెళ్లి కుమార్తె ఆ మోసంలో ఉండదు. అపవాది చేసిన మోసము ఏమిటో నెక్స్ట్ వారం మనం చూద్దాం. అందుకే ఇక్కడ పోరాటం ఉన్నది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలి, పోరాటం ఉన్నది. ఆ రోజు యూదులు మరి అపోస్తులు పోరాడారు. అపోస్తులు వాళ్ళందరూ కూడా శాస్త్రులు పరిసయ్యులతో వాళ్ళని కొట్టి హింసించి పోరాడారా లేదా? వాళ్ళ చెరసాల్లో వేశారా లేదా? పోరాటం ఉన్నదా లేదా? యేసు క్రీస్తును కూడా కొట్టి సిలువకు అప్పచెప్పారా లేదా? అక్కడ కూడా పోరాటం అనేది ఉన్నదా లేదా? ఖచ్చితంగా పోరాటం అనేది ఉన్నది. వాక్యపక్షాలను నిలబడితే పోరాటం అనేది ఉన్నది. పోరాటం లేకుండా లేదండి.
అందుకే మీరు పోరాడాలని నేను రాస్తున్నాను అంటున్నాడు. ఎవరు రాస్తుంది ఆ పత్రిక? యూదా. ఏమని రాస్తున్నాడు? విశేష ఆసక్తి కలిగిన వాడు, మనందరికి కలగడ రక్షణను గూర్చి విశేష ఆసక్తి కలిగిన వాడై పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలి. ప్రజల మిమ్మల్ని వేడుకొనిచున్నాను. మరి ఎంతమంది బోధ నిమిత్తం పోరాడటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది సత్యము పక్షాన నిలబడటానికి ఇష్టపడుతున్నారు? మరి యేసు బోధించిన బోధే పేతురు బోధించాడు, పౌలు బోధించాడు, యోహాను బోధించాడు, అపోస్తలు బోధించారు, ఆ యొక్క అకుల పిస్కిలాలు బోధించారు, తర్వాత అపుల్లో అనే వ్యక్తి బోధించాడు. అన్ని రుజువులు చూపించా కదండి మీకు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని యూదులకు దృఢముగా సాక్ష్యమిస్తా వాళ్ళందరూ వచ్చారా రాలేదా? ఇదే అపోస్తుల బోధ అయి ఉన్నది. యేసుక్రీస్తు శరీరం ధరించుకొని వచ్చిన ఈయనే ప్రభు అయి ఉన్నాడు, ఈయనే క్రీస్తు అయి ఉన్నాడు. ఇది ఇజ్రాయేల్ వంశమంతా తెలుసుకోవాలి. ఇక ఈ చివరి మాట పట్టుకోండి. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం ఈ చివరి మాట పట్టుకోండి. అపోస్తుల కార్యగ్రంథము, అమ్మ అందరు తీశారా? అపోస్తుల కార్యగ్రంథము ఈ చివరి మాటలు 2వ అధ్యాయం తీయన్న. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం కాదు, 2వ అధ్యాయం 36. మీరు సిలువ వేసిన ఈ యేసునే, ఏ యేసునైతే మీరు సిలువ వేశారో ఆ యేసే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకోవలెనని చెప్పెను. ఇది పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ. ఇది బోధ. ప్రజల ఇంతకీ పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఏంటయ్యా అంటే, యేసే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఏం చేశాడు? ప్రభువుగా. ఈ యేసే ప్రభువు అయి ఉన్నాడు, ఈ యేసే క్రీస్తు అయి ఉన్నాడు, ఈ యేసే తండ్రి అయి ఉన్నాడు, ఈ యేసే కుమారుడై ఉన్నాడు, ఈ యేసే క్రీస్తు అంటే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. తండ్రి ఈయనే, కుమారుడు ఈయనే, పరిశుద్ధాత్మ ఈయనే. ఈ యేసే సమస్తం, సర్వము ఆయనే. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. మృతుడనైతిని గాడు యుగ యుగాలు సజీవుడై ఉన్నాడు. అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ముగ్గురు దేవుళ్ళు లేరు. త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో లేదు. త్రిత్వమైన దేవుడు అనేది లేనే లేదు. అపోస్తుల బోధ ఏదో మీరు పట్టుకుంటే ఈ రాత్రికాల సమయంలో ఆ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఏదో మీరు ఎరిగితే ఈ బోధను వదిలిపెట్టలేరు. ప్రజల ఈ బోధ నిమిత్తం హింసించబడ్డారు, చంపబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, శరీరం చేల్చబడినది, నరికివేయబడ్డారు. అయినా గాని తల క్రిందులుగా సిలువ వేయబడ్డారు. అయినా గాని వాళ్ళు సంతోషముగా ఏమని ఉందండి? ఈ నామము నిమిత్తం శ్రమ అనుభవించుట మేలనుకుని ఆనందముతో వెళ్ళారు. వాళ్ళు సంతోషముతో వెళ్ళారు. వాళ్ళు అపవాది ఏ విధముగా వారి మీదకి లేచిందో చూసారా అండి? మరి గమనించండి. నెక్స్ట్ వారం దీని కంటిన్యూషన్ చేస్తాను. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మీరు ఈ టేబు మిస్ కాకుండా వినండి. మీరు కొన్ని అర్థం కాకపోయినా మరలా వినండి. మిమ్మల్ని దయతో కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇది గ్రహించాలని, ఈ వర్తమానము ప్రజల్లోకి వెళ్ళాలని, సత్యము తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా బైబిల్లో ఉన్న ఆ యొక్క రిఫరెన్సులతో మీ వద్దకు పెట్టుచున్నాను. అపోస్తుల బోధ ఏదో, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఏదో మీరు ఎరగాలని మీకు ఈ వర్తమానం ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఎంతమంది ప్రేమిస్తున్నారు ఆయన్ని? ఎంతమంది ఈ వాక్య ప్రత్యక్షత మీద నిలబడటానికి ఇష్టపడుచున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.